ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. నవవిధ భక్తుల్లో మనల్ని భగవంతుడి యొక్క గుణగణాలతో మనల్ని సమ్మిళితం చేసేటువంటి గొప్ప భక్తి మార్గము సఖ్యం. ఎవరైతే భగవంతునితో స్నేహం చేస్తారో, సఖ్యంగా ఉంటారో, వారి జీవితాలు అద్భుతమైనటువంటివి. శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు సఖ్యతతో ఉన్నారు కాబట్టి, ఒక స్నేహితుడిగా భావించారు కాబట్టి, వారి కార్యంలో విజయాన్ని సాధించడానికి తన సఖుడు దోహదపడ్డారు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహకారం అర్జునికి అందడం వల్లనే కదా పాండవులు కురుక్షేత్రంలో గెలవగలిగారు. కాబట్టి మన జీవిత పోరాటంలో మనం నెగ్గాలంటే మనకు సరైనటువంటి సఖులు కావాలి. ఈరోజు మన క్యారెక్టర్ను మనం ఎవరైనా విశ్లేషించాలనుకుంటే నీ స్నేహితులు ఎవరు అనేటువంటి దాన్ని ముందుగా చూస్తారు. మన స్నేహితుల యొక్క గుణగణాలను బట్టే మన క్యారెక్టర్ను అంచనా వేస్తారు. ఈరోజు మనం అందరము కూడా శ్రీ సాయిబాబాను ఆశ్రయించాం కాబట్టి మన క్యారెక్టర్ ఏంటనేటువంటిది ఎదుటి వారికి చాలా సులువుగా అర్థమవుతుంది. మనం ఏదైనా ఒక పని మీద కార్యనిమిత్తము ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, పక్కనున్నటువంటి వారు మనల్ని ఏమని పరిచయం చేస్తారు? ముందు మన పేరు చెప్పి, వీరు గొప్ప సాయిబాబా భక్తులు, బాబా పట్ల సేవా నిరతి కలిగినటువంటి వారు, బాబా కోసం అనేక సేవలు చేసి ఉన్నారు అని చెప్తే వెంటనే మన పైన సదభిప్రాయం అక్కడ కలుగుతుంది కదా. ఇది దేనివల్ల సంభవించింది? మనం ఎవరితో అయితే స్నేహం చేస్తామో, సఖ్యభక్తిని కలిగి ఉంటామో, దానివల్ల మన యొక్క క్యారెక్టర్ విలువ పెరుగుతుంది. ఈరోజు బాబా భక్తులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి? బాబాతో మనం చేసేటువంటి సఖ్యభక్తి. ఈరోజు ప్రపంచమంతా కూడా మాయ ఆవరించి ఉంది. ఈరోజు మనం ప్రపంచంలో ఒక మంచి స్నేహితుడిని వెతుక్కుందామంటే ఎక్కడా కూడా దొరకరు. అందరిలో కూడా అనేక రకాలైన లోపాలే ఉంటాయి. ఒకవేళ మంచి స్నేహితుడు దొరికినా అతడు కూడా మన శ్రేయస్సునేమీ కోరుకోడు. ప్రపంచమంతా కూడా స్వార్థంతో ఉన్నప్పుడు ఎవరి వ్యక్తిగత స్వార్థాలు వారి. ఒకప్పుడు నేను అనుకునేటువంటి వాడిని, నాకు అనేక మంది స్నేహితులు ఉన్నారు, ఏ కార్యాలయానికి వెళ్ళినా కనీసం ఒక 10 మంది అయినా నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్ళగానే వచ్చి కలిసేటువంటి స్నేహితులు ఉన్నారు అని చెప్పి చాలా రకాలైనటువంటి భ్రమల్లో ఉండేటువంటి వాడిని. కానీ ఒకానొక సమయంలో ఏ స్నేహితులు కూడా మనకు తోడుగా నిలవరు. అంతిమంగా నిలిచేటువంటిది మనం నమ్ముకున్నటువంటి సద్గురు సాయిబాబా మాత్రమే అనేటువంటి నిర్ధారణ జరిగిందో ఆ రోజు నుంచి నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్నేహితులు ఎవరూ లేరు. ఈరోజు ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే, మీకు బాగా మీ ఆప్తమిత్రులు స్నేహితులు ఎవరైనా ఉన్నారా అంటే టక్కుని చెప్పేస్తా, లేరు అటువంటి వారు ఎవరు. నాకు ఉన్నటువంటి ఏకైక గురువు, దైవం, స్నేహితుడు శ్రీ సాయిబాబా అని చెప్తా. ఎందుకంటే సాయిబాబాతో మనం స్నేహం చేస్తే, సఖ్యభక్తిగా ఉంటే మనకు ఎటువంటి ఆపద రాదు. స్నేహంలో కూడా స్వార్థం ఉంటుంది. వారు మనకు ఒకసారి మేలు చేశారు కాబట్టి వారు మన నుంచి ఏదో ఒక దాన్ని ఆశిస్తారు. ఇక్కడ శ్రీ సాయిబాబా అనేటువంటి సఖ్యత మనల్ని ఏమీ ఆశించదు. మనమే బాబా నుంచి అనేకం ఆశిస్తాం. మనం ఈరోజు ఏర్పరచుకున్నటువంటి సాయి అనేటువంటి స్నేహబంధము అది మనకు ఇచ్చేదే కానీ తిరిగి అడిగేటువంటి గుణం కలిగినటువంటి స్నేహం కాదు. అది అంత గొప్ప స్నేహంలో మనం ఉన్నాం. సద్గురువు వద్ద మనం భక్తితో ఉండవచ్చు, పూజార్చనలు చేయవచ్చు, లేకపోతే వారి కథను శ్రవణం చేయవచ్చు, కీర్తన చేయవచ్చు, మననం చేయవచ్చు, పాదసేవ చేయవచ్చు. వీటన్నింటికంటే కూడా ఒక మానసికమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకుంటామే సఖ్యత, ఇదే నిన్ను తరింపజేస్తుంది. మనము ఎవరితో స్నేహం చేస్తే వారి యొక్క గుణగణాలు మనకు అబ్బుతాయట. మన అదృష్టవశాత్తు ఈరోజు మనము శ్రీ సాయిబాబాతో స్నేహం చేయడం వల్ల వారి యొక్క గుణగణాలు మనకు అబ్బుతాయి. నిజంగా బాబా భక్తుల్లో చూడండి, అంతకు ముందు లేనటువంటి దయాగుణం బాబా సఖ్యత వల్ల
అబ్బింది, ప్రేమ గుణం వికసించింది, ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగి ఉండకూడదనేటువంటి సమభావం మనలో ఉద్భవించింది. ఇన్ని సుగుణాలు మనలో ఉద్భవించడానికి మనం ఎవరితో అయితే సఖ్యతతో ఉంటున్నామో ఆ సఖ్యతతో ఉన్నటువంటి ఆ సద్గురువు యొక్క గుణగణాలన్నీ కూడా వద్దన్నా సరే మనల్ని అవి ప్రభావితం చేస్తాయి. నా స్నేహితుడు, నా సఖుడు అయినటువంటి శ్రీ సాయిబాబా ఎంత దయాగుణం కలిగినటువంటి వారు. ఎవరికైనా ఆపద వస్తే, ఏ జీవికైనా, మాట్లాడలేనటువంటి జీవికి కూడా ఆకలేస్తే దాని ఆకలి గుర్తించాడు. కాబట్టి మనం అటువంటి దయాగుణాన్ని కలిగి ఉండాలి. నిజంగా ఒక మూగ జీవి యొక్క భాష మనకు తెలియదు, కానీ దాని మోము చూడగానే బాబా మనకు గుర్తొస్తాడు. బాబా లక్ష్మీబాయిని రొట్టె పాలు తెమ్మని చెప్పి కుక్కకు వేశాడు కదా, దాని ఆకలి తెలుసుకున్నాడు కదా. తర్కడ్ భార్య ఒకరింట్లో అతిథిగా ఉంటే ఆమె ఆ కుక్క యొక్క జాలి మోమును చూసి రొట్టె పెడితే, నువ్వు నాకు తిండి పెట్టావు, ఈరోజు నేను తృప్తిగా భోజనం చేశానని అన్నాడే. ఆ మాటలు వెంటనే గుర్తొచ్చి అది మనల్ని అడిగినా అడగకపోయినా ఒక బిస్కెట్ ప్యాకెటో మజ్జిగన్నమో మన ఇంట్లో ఉన్నటువంటిది ఏదో ఒకటి దానికి పెట్టడానికి మన మనస్సు తహతహలాడుతుందే. దీనికి కారణం ఏమిటి? నువ్వు స్నేహం చేసినటువంటి నీ సఖుడైనటువంటి సాయిబాబా యొక్క దయాగుణం నీలో ప్రతిస్పందించింది. అందువల్లనే నువ్వు ఇతరుల జీవుల పట్ల నువ్వు దయ కలిగి ఉన్నావు. అంతేకాదు, ఇతర జీవులకు ఆహారాన్ని పెట్టడం, మనకు ఉన్నటువంటి దాంట్లో ఒక ముద్ద పెట్టడం, ఇదొక రకమైనటువంటి దయాగుణం. కానీ నీ మనస్సు ఎంత వికసిస్తుందంటే, నీ మనస్సులో ఎంత ప్రేమ ఉద్భవిస్తుందంటే, బాబా పేరు మీద ఏదైనా ఒక కార్యం జరుగుతుందంటే, నీకోసం ఉందా లేదా, రేపటికి ఆ 1000 రూపాయలు నాకు ఉపయోగపడతాయి అనేటువంటి ఆలోచన లేకుండా నువ్వు బాబా కోసం ధనాన్ని వెచ్చిస్తావు చూసావా, అంతకు మించినటువంటి గుణం ఇంకేం కావాలి? బాబా పట్ల ఏర్పడ్డటువంటి ప్రేమ మూలంగా నాకంటే కూడా బాబా అవసరం ఎక్కువ, ఒకవేళ నాకు అవసరమైతే బాబా మళ్ళీ తిరిగి ఇస్తాడు వాటిని అనేటువంటి దయాగుణం ద్వారా మనలో బాబా పట్ల అపారమైనటువంటి విశ్వాసం. ఈరోజు నాకు లేకపోతే ఏమిటి, నా దగ్గర ఉన్నది బాబాకు సమర్పించినా సరే నాకు ఏ లోటు రానియడనేటువంటి ఒక ధైర్యం ఉంది చూసావా. ఇది ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవరు ఇవ్వలేరు. లౌకికంగా తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చినటువంటి ఆస్తియో డబ్బో రోజు రోజుకు అది కరిగిపోతుంటే భయమేస్తూ ఉంటుంది. అరే, నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటిది అంతా కూడా ఖర్చు అయిపోతుందే, కరిగిపోతుందే, రేపెట్లా అనేటువంటి భయం చాలామందిలో ఉంటుంది. కానీ బాబాతో సఖ్యభక్తి కలిగి ఉన్నటువంటి వారికి ఆ భయం ఉండదు. కాకాసాహెబ్ దీక్షితు పైసా పోగేసి ప్రాక్టీస్ చేసి లాయర్గా డబ్బు సంపాదించాడు కదా, అందులో చాలా డబ్బు తీసుకొచ్చి షిరిడీలో వాడాను కొన్నాడు కదా. అతనికి కూడా సంతానం ఉంది కదా, ఆ సంతానానికి కూడా ఆస్తిని ఇవ్వాలి కదా. కానీ షిరిడీలో ఉన్నటువంటిది అది నాది కాదు, నేను ఎవరి కోసం దాన్ని కొన్నాను? బాబాకు చాలా దగ్గరగా ఉండాలి, బాబాతో సఖ్యభక్తిని కలిగి ఉండాలి నేను అనేటువంటి దాంతో అక్కడ నేను వాడా కట్టాను. అదేవిధంగా సమాధి మందిరం వెనకాల భాగంలో కొంత స్థలం కొన్నాను. ఇదంతా కూడా నా స్నేహితుడికే ఉపయోగపడాలి. ఇక్కడ కాకాసాహెబు ఎంత అద్భుతంగా బాబాను అర్థం చేసుకున్నాడంటే, ఎవరైనా సరే భగవంతుని వద్దకు వెళ్ళాలనేటువంటి తపన భక్తుల్లో ఉండడం అది సాధారణమైనటువంటి విషయం. కానీ ఒక భక్తుడి కోసం ఎదురు చూసి భక్తుణ్ణి ఎదుర్కోవడానికి స్వయంగా చిత్రపట రూపంలో షామాను స్వయంగా పంపించి ఆ భక్తుణ్ణి షిరిడీకి రప్పించుకున్నాడంటే ఆ భక్తుడి పట్ల ఎంత ప్రేమ గుణం కంటే కూడా తన సఖుడిగా ఎంతగా బాబా కాకాసాహెబ్ను ప్రేమించాడు. ఎన్నేళ్లుగా నీ కోసం నేను ఎదురు చూడాలి, అందుకనే అహ్మద్ నగర్ నుంచి అటు వెళ్ళిపోతావని చెప్పి నేనే స్వయంగా షామాను పంపి నిన్నెక్కడికి రప్పించాను. కాకా, నీ జీవిత బాధ్యత నాది అని చెప్పి మొదటి దర్శనంలోనే చెప్పాడు. అందుకనే కాకాసాహెబు బాబాను ఒక మిత్రుడిగా, ఒక ఆప్తుడిగా, సద్గురువుగా, అన్యదా శరణం నాస్తి అని చెప్పి తన జీవితాన్నే బాబాకు అంకితం చేశాడు. మరి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ పోయింది, డబ్బు సంపాదన పోయింది, వాటి కోసం ఏమాత్రం చింతించలేదు.
మామూలుగా మనం బాబా సేవలో ఉంటే అయ్యో ఈ సేవ కాకుండా ఇతరత్ర ఏదైనా పని చేసుకుని ఉంటే డబ్బు పోగేసుకునేటువంటి వాళ్ళమే అనేటువంటిది ఒకరోజు కాకపోయినా రెండో రోజు మనకు ఆలోచన వస్తుంది. కానీ కాకాసాహెబ్లో ఆలోచన ఎన్నడూ రాకపోగా తన తదనంతరం తన బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచించలేదు. ఏం ఆలోచించాడంటే తన బిడ్డల ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించలేదు. తన బిడ్డల యొక్క మనస్సు ఎప్పుడైనా చెదిరిపోతే, మారిపోతే, సద్గురువుకు సమర్పించాల్సినటువంటి సమర్పించకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి ముందుగానే వారు వీలునామాను రాసి వాడాను తన యావదాస్తిని బాబాకు అంకితం చేశారు. అంతేకాదు ఒక కాకాసాహెబ్ మాత్రమే కాదు, బాలే బాటే ఉద్యోగాన్ని మధ్యలో విరమించేసి చిన్న పెన్షన్తో బ్రతుకుతున్నాడు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత 2 కొడుకులు ప్రయోజకులైన తర్వాత 2 కొడుకులు మరణిస్తారు, ఒక బిడ్డ మాత్రమే ఉంటుంది. ఆవిడ కూడా షిరిడీలోనే ఉంది. అక్కడ చిన్న గృహాన్ని కూడా ఆవిడ కొనుగోలు చేసింది. ఆవిడ మరణించిన తర్వాత ఆమె రాసినటువంటి వీలునామా వాళ్ళకున్నటువంటి ఆ చిన్న గృహాన్ని కూడా బాబాకు సమర్పించింది. అంటే ఏ విధంగా ఇటువంటి దయాగుణం వచ్చింది? మనం ఎవరితో స్నేహం చేస్తే వారి యొక్క గుణాలు మనకు అబ్బుతాయి. బాబాతో ఈరోజు సఖ్యం చేస్తున్నాం కాబట్టే మనకు దయాగుణం ఏర్పడింది, ఇతరులను ప్రేమించేటువంటి గుణం వచ్చింది, ద్వేషభావన తొలగిపోయింది. ఇవన్నీ కూడా మనకు అబ్బడానికి బాబాతో మనం చేసేటువంటి స్నేహం. ఈ ప్రపంచంలో ఎవరితో స్నేహం చేసినా అక్కడ ఎక్కడో ఒక దగ్గర మూలన స్వార్థం అనేటువంటిది దాగి ఉంటుంది. ఈరోజు స్వార్థం అనేటువంటిది మచ్చుకైనా లేనటువంటి స్నేహితుడు ఒక్క సాయిబాబా మాత్రమే. అర్జునుడికి విజయాన్ని సాధించి పెట్టాలని తప్ప శ్రీకృష్ణ పరమాత్మకు ఏ లక్ష్యాలు లేవు. తనకు కీర్తి రావాలని కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా పాకులాడలేదు. తన సకుడైనటువంటి అర్జునుడు విజయం సాధించాలి కురుక్షేత్రంలో. ఈరోజు బాబా యొక్క లక్ష్యం కూడా ఒకటే, నా వాడనేటువంటి వాడు ఈ మాయా ప్రపంచంలో విజేతగా నిలవాలి, జీవితాన్ని తరింపజేసుకోవాలి. అందుకోసం వారితో నేను స్నేహంగా ఉన్నాను అనేటువంటి దాన్ని బాబా మనకు తెలియజేస్తారు. ఇటువంటి అద్భుతమైనటువంటి స్నేహితుడు లభించడం చాలా అరుదైనటువంటి విషయం. మనకు ప్రపంచంలో అనేక మంది స్నేహితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికంటే శ్రేష్ఠుడు ఆయన మాత్రమే మనకు నిజమైనటువంటి సకుడు అనేటువంటిది మనకు అవగాహనకు రావాలి. ఒకానొక సందర్భంలో నానాసాహెబ్కు కాకాసాహెబ్కు ఒక పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి వాదన జరుగుతుంది. కాకాసాహెబు నానాసాహెబ్ ఇద్దరు కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు, అనేక సంవత్సరాలుగా స్నేహంతో ఉన్నటువంటి వాళ్ళు. బాబా దగ్గరికి వెళ్ళమని చెప్పిందే నానాసాహెబ్. కానీ బడే బాబా విషయంలో ఒక వాదన వస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో. అదేమిటంటే గ్రామస్తులందరూ కూడా కాకాసాహెబ్ వాడాలో చోటు ఇవ్వబట్టి బడే బాబా ఇక్కడ వచ్చి పెద్దరికం చేస్తున్నాడు అని చెప్పి పంచాయతీ తీసుకెళ్ళి నానాసాహెబ్ దగ్గర పెడతారు. పెడితే నానాసాహెబు నేను కాకాకు చెప్తానులే, నా మాట వింటాడు, నేను గొప్ప స్నేహితుడు అతనికి అని అంటాడు. వెళ్ళి చెప్తాడు, కాకా నువ్వు అనవసరంగా ఈ ఊరి వాళ్ళతోటి మనకు వైరం వచ్చేలాగుంది, మనం బయటి వాళ్ళము, ఆ బడే బాబాకు నువ్వు గది ఇవ్వకపోతే అతను ఇక్కడ ఉండడానికి సౌకర్యం ఉండదు, కాబట్టి ఊరికే బాబా దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన పెద్దరికం చేయడం మానేస్తాడు అని అంటారు. అప్పుడు కాకాసాహెబ్ ఒక మాట అంటారు, నానా మీరు నాకు చిరకాల మిత్రులే కావచ్చు, నా శ్రేయోభిలాషులే కావచ్చు, కానీ గురువు యొక్క ఆజ్ఞను, గురువు అంతరంగానికి వ్యతిరేకంగా నన్ను ఎలా వ్యవహరించమంటావని చెప్పి ప్రశ్నిస్తారు. అంటారు, నానాసాహెబ్ బడే బాబా యొక్క నైజం బాబాకు తెలియకుండా ఉంటుందా? ఆయన నైజాన్ని మనం మాత్రమే గుర్తించామా? బడే బాబా యొక్క నైజం తెలిసినా సరే ఒక మిత్రుడి వలె తన పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేస్తున్నాడు. 50 రూపాయలు దక్షిణలోంచి డబ్బిస్తున్నాడు. అతను మాలేగావ్ వెళ్తా అంటే 10 అడుగులు దూరం వెళ్ళి వారిని తోలించొస్తున్నాడు. దీంట్లో ఏమి మర్మం ఉందనేటువంటిది మనకెవరికీ తెలియదు. ఒక వ్యక్తిని బాబా గౌరవిస్తున్నాడంటే మనం కూడా ఆ వ్యక్తిని గౌరవించాలి అని చెప్పి కాకాసాహెబ్ చెప్తాడు. అంటే తనకెంతో చిరకాల మిత్రుడైనటువంటి స్నేహితుడి యొక్క ఆజ్ఞను కూడా గురువు అభిష్టం కోసం అతను పక్కన పెడతాడు. మీరేమైనా అనుకోండి నానాసాహెబ్, నా పట్ల మీకు ఎటువంటి ఉద్దేశం కలిగినా నాకు అభ్యంతరం లేదు, కానీ బాబా అతన్ని ఆదరిస్తున్నాడు కాబట్టి నేను కూడా
ఆయనకింత వసతి ఇచ్చి ఆదరించాలి అని అన్నాడు. ఇక్కడ ఏ స్నేహం వైపు మొగ్గు చూపెట్టాడు? చిరకాల మిత్రుడైనటువంటి నానాసాహెబ్ గొప్ప పదవిలో ఉన్నాడు, అతనికి ప్రభావితం కాలేదు కాకాసాహెబ్. గురువు యొక్క అభిమతానికే తను సఖ్యం చేస్తున్నటువంటి నిజమైనటువంటి సకుడి యొక్క అభిష్టానికే తల వంచాడు తప్ప లౌకికపరమైనటువంటి స్నేహబంధానికి కాకాసాహెబ్ తల వంచలేదు. అంటే మనం బాబాతో సఖ్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఎవరో ఏదో చాలామంది చాలా సూచి సలహాలు ఇస్తూ ఉంటారు, వాటిపైపు వెళ్ళకూడదు. బాబా యొక్క అభిష్టం మేరకే చాలామంది రకరకాల సలహాలు ఇస్తారు. మీరు చాలా పట్టణాల్లో సాయిబాబా మందిరాలు ఉన్నాయండి, వాటిని ప్రసారం చేస్తే బాగుంటుంది, వాటిని షూట్ చేస్తే బాగుంటుంది, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ బాబా అభిష్టం ఏమిటనేటువంటిది ఇందులో ప్రాక్టికల్గా ఉన్నటువంటి మాకు మాత్రమే తెలుసు. బాబా కేవలము ఒక మూర్తికి ఒక మందిరానికి సంబంధించినటువంటి వారు కాదు. బాబా సర్వంతర్యామి, అంతటా కూడా వారు ఒకే రూపంలోనే ఉంటారు. ఒక గుళ్ళో విగ్రహం తల కిందికి ఉందనో, ఇంకో విగ్రహం పక్కకు చూస్తుందనో, ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నటువంటి అభిప్రాయాలు మాత్రమే. వారు ఎప్పుడూ కూడా ఒకే రూపంలో, నిరాకార రూపంలో అంతటా వారు ఉంటారు. వారి బోధ కూడా నిరాకార రూపంలో మనకు అనేక అనుభవాల ద్వారా కలుగుతుంది. కాబట్టి అందుకు శరణ్యం సత్సంగం మాత్రమే. సత్సంగము, వారి కీర్తన, వారి కథాశ్రవణం, ఇవి మాత్రమే వారి తత్వప్రచారానికి మూలం అనేటువంటి దాన్ని బాబా గత 10 సంవత్సరాలుగా నేర్పినటువంటి పాఠం మాకు. అందుకనే దాని నుంచి మేము పక్కకు జరగం. అందుకనే కాకాసాహెబ్ దీక్షిత్ కూడా లోకుల మాటలకు తన మిత్రుడికి ప్రభావితం కాలేదు. గురువు యొక్క అభిమతానికే ఆయన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది తప్ప ఇతరులకు మోమాటానికి వెళ్ళలేదు. మేము కూడా మోమాటానికి వెళ్తే అనేకం జరుగుతాయి. కానీ గురువు యొక్క అభిష్టం మేరకు నడుచుకుంటేనే మనం విజయాన్ని సాధిస్తాం. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటారు, కృష్ణ, తాతలు పితామహులు అనేక మంది యుద్ధంలో నిలబడి ఉన్నారు, వీరందరినీ కూడా నేను ఎలా వధించేది, ఎలా పోరాడేది అని అంటారు. నువ్వు కేవలం నీ ధర్మాన్ని నిర్వర్తించు, నువ్వు ఉన్నటువంటిది రణరంగం, ఇక్కడ ఏ పక్షపాతము ఉండదు, యుద్ధాన్ని యుద్ధ ధర్మం ప్రకారమే నువ్వు నిర్వర్తించాలని చెప్తారు. అదేవిధంగా బాబా సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇటువంటి అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కనిపించినప్పుడు అయ్యో నేను ఎలా సేవ చేయగలను? బాబాకు ఆత్మనివేదన చేయమన్నారు, సేవ చేయమన్నారు, బాబాకు మనం సంపాదించేటువంటి దాంట్లో కొంత దక్షిణ సమర్పించమన్నారు, బాబాకే ఇదంతా సమర్పిస్తే నా బిడ్డల పరిస్థితి ఏమిటి? ఇవన్నీ మనకు కూడా కనిపిస్తూ ఉంటాయి. రేపు ఎలా అనేటువంటిది చాలామందికి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీతో ఉన్నటువంటి సకుడు, నీ స్నేహితుడు నీ యొక్క ఆలనా పాలన చూడ్డానికే ఉన్నారు. ఆయనకి ఇంకెవరూ లేరు, నీవు తప్ప ఇంకెవరూ లేరు ఆయనకు. నీవు అంటే భక్తుడు. భక్తుడు అనేటువంటి వాడు కొన్ని వేల మంది కావచ్చు, కానీ బాబాకు భక్తుడు అనేటువంటి వాడే ప్రాధాన్యత. అది ఒక్కరా, 1000 మందా, 1,00,000 మందా, కోట్ల మందా కాదు. భక్తుడి యొక్క శ్రేయస్సే. ఆ భక్తుడి యొక్క శ్రేయస్సు కోసం పరితపించేటువంటి సకుడు నీతో ఉండగా కేవలం వారితో స్నేహం చేయి చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఏ స్థితికి రావాలంటే, నీకు నిజమైనటువంటి స్నేహితులు ఎవరు అని అడగగానే ఎవ్వరి పేరు నీకు గుర్తుకు రాకూడదు, ఒక్క సాయిబాబా పేరు మాత్రమే గుర్తుకు రావాలి. అలా గుర్తుకొచ్చినప్పుడే మనం రోజు హారతిలో చదువుకునేటువంటి మాతా పిత అన్నీ నువ్వే అనేటువంటి ఆ హారతి పాటకు ఒక అర్థం ఉంటుంది. త్వమేవ మాత చ పితాత్వమేవ త్వమేవ బంధుచ సఖాత్వమేవ. నువ్వే బంధువు, నీవే మిత్రుడివి, సర్వం నీవే అనేటువంటి భావన మనకు కలగాలంటే బాబాతో మనము సఖ్యభక్తితో మెలగాలి. మనం సద్గురువుతో సఖ్యతతో ఉంటే వారిపైన మనకు ఆధిపత్యం కూడా లభిస్తుంది. బాబాతో అంత చనువుకి వెళ్తాం. బాబా ఎందుకు ఇవి చెయ్యవు, ఎందుకు చేసావు అనేటువంటి ఒక అజమాయిషి కూడా బాబా పైన మనం చెలాయించవచ్చు. ఇది కేవలం ఇద్దరు స్నేహితుల మధ్య మాత్రమే కుదురుతుంది. ఆ సఖ్యభక్తికి నిదర్శనము బాబా మార్గంలో మాధవరావు దేశపాండే శ్యామ. బాబాకు అన్ని విషయాల్లో కూడా సలహాలు ఇస్తూ ఉండేటువంటి వాడు. ఇస్తున్నప్పుడు బాబా కొన్నింటిని స్వీకరించేవాడు, కొన్నింటిని శ్యామా నీకు తెలియదులే, నువ్వు చిన్నపిల్లవాడివి అనేవారు. రాధాబాయి
దేశ్ముఖ్ ఉపవాసం చేస్తుంది బాబా, ఆ ముసలావిడ ఇప్పటికే 3-4 రోజులు అయింది, ఇంకొక రోజు ఉంటే చచ్చిపోతుంది, ఆ బదనం మనకి ఎందుకు బాబా, ఆమెను పిలిచి మాట్లాడరాదా అంటే పిలిచి మాట్లాడతాడు. ఎంత గొప్పగా గౌరవించాడు శ్యామ మాటను. అదేవిధంగా గ్వాలియర్కు నాగ్పూర్కు వివాహానికి ఉపనయనానికి పోతుంటే, బాబా అంత దూరం వెళ్తున్నాను కదా, కాశీ అయోధ్య గయా యాత్రలు కూడా చేసి వస్తా అంటే, ఎందుకు శ్యామ, మనకు ఆయుషితంగా వచ్చిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తాం, వెళ్ళి రానన్నాడు. అదే మరలా హాజీ సిద్ది ఫాల్కే విషయంలో ఆ హాజీ మీ దర్శనం కోసం తప్పిస్తున్నాడు రమ్మను అని అంటే, శ్యామ నీకు తెలియలే ఈ విషయాలన్నీ, నువ్వు చిన్నపిల్లవాడివి అని అంటారు. గోవా పెద్ద మనుషుల విషయంలో బాబా ఒకరి దగ్గర దక్షిణ తీసుకుంటువి, ఇంకొకరి దగ్గర నిరాకరిస్తువి, ఇద్దరు కలిసే వచ్చారు కదా, రెండో వ్యక్తి ఎంత నొచ్చుకొని ఉంటాడు అని అంటే, శ్యామ ఈ రుణానుబంధం గురించి నీకు తెలియదులే, ఎవరైతే భగవంతునికి బాకీ పడి ఉంటాడో వాడి దగ్గర నుంచే నేను దక్షిణ తీసుకుంటాను తప్ప, నేను ఇల్లు సంసారం లేనటువంటి వాడిని నేను ఉచితంగా వచ్చే దక్షిణ తీసుకొని ఏం చెయ్యాలి అని అంటారు. ఇటువంటి సఖ్యత, ఇటువంటి చనువు ఒక్క శ్యామకు మాత్రమే ఉండేది. ఆ చనువు ఎంత గొప్పదంటే భగవంతున్నే నిలదీసేటువంటి దానిలోకి శ్యామ వెళ్తాడు. ఔరంగాబాద్ భార్య గంగూబాయి పిల్లలు కలగట్లేదని చెప్పి అంటే బాబాతోటి చెంగులో కొబ్బరికాయ వేయించడానికి శ్యామ మధ్యవర్తిత్వం చేస్తాడు కదా, అమ్మా బాబా నీ చెంగులో కొబ్బరికాయ వేశాడు కాబట్టి నీకు సంతానం కలుగుతుంది, ఒకవేళ సంవత్సరం లోపు నీకు సంతానం కలగకపోతే ఈ ద్వారకామాయిలో కూర్చున్నటువంటి ఈ ఫకీర్ నెత్తిన కొబ్బరికాయ కొట్టి నేను అతన్ని కంచి పంపించేస్తానంటాడు. అంటే ఎంత సఖ్యత చూడండి. బాబా కూడా చిరునవ్వు నవ్వి వదిలేస్తాడు. అన్నది ఎవరు, నా స్నేహితుడే కదా. అంత గొప్ప సఖ్యత కలిగినటువంటి భక్తి. బాబాతో సఖ్యంగా ఉన్నటువంటి వారు బాబాను విడిచి ఉండలేరు. మహల్సాపతిని చూస్తే మనకు తెలుస్తుంది. బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్ళలో బాబా రెహతాకు నీమ్గావ్కు వెళ్ళినా సరే మహల్సాపతిలో ఒక ఆందోళన. ఒక కపట గురువు జవహర్ అలీ వచ్చి బాబాను రెహతాకు తీసుకెళ్తే మళ్ళీ తిరిగి తీసుకొచ్చేంత వరకు పట్టు వదలలేదే మహల్సా. నా స్నేహితుడు నన్ను విడిచి వెళ్ళడానికి వీల్లేదు. బాబా ఒకరోజు చెప్పా పెట్టకుండా వెళ్ళి రూయి హనుమాన్ మందిర్ దగ్గర కూర్చుంటే బాబాను ఎత్తుక్కుంటూ పోతూ భార్యకు చెప్పెళ్తాడు, నేను బాబాను వెతుక్కుంటూ వెళ్తున్నాను, తిరిగి వస్తే ఇద్దరం కలిసి వస్తాం, లేకపోతే నా గురించి వెతకొద్దు అని చెప్పి వెళ్ళిపోతాను. అంటే ఇక్కడ సఖ్యభక్తి చూడండి. బాబా అంటారు అక్కడ నన్ను నూనె వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు అంటాడు. బాబా వారు ఇబ్బంది పెట్టకుండా నేనున్నాను, రండి, మీరు లేనటువంటి షిరిడి అది నిస్తేజమైపోతుంది, రండి అని చెప్పి మరలా వెంట పెట్టుకొని తీసుకొస్తాడు. అంటే ఒక స్నేహితుడి కోసం ఎలా తపించాలి. బాబా మనకు సఖుడు అయినప్పుడు మన జీవితంలో ఆయన కోసం మనము ఎంత తపించాలి. ఆయన స్నేహం లేనటువంటి ఆ క్షణం వృధా అనేటువంటి దాంట్లోకి మనం రావాలి. నానావళి బాబాకు ఒక రక్షకుడిగా ఉండేటువంటి వారు, బాబాను ప్రేమగా మామా అని సంబోధించేటువంటి వారు. అటువంటి నానావళి బాబా యొక్క వియోగాన్ని తట్టుకోలేకపోయాడు. బాబా శరీరాన్ని వదిలినటువంటి కొద్ది రోజులకే నానావళి కూడా శరీరాన్ని వదిలేసి ఉండలేకపోయాడు తన సఖుడు లేకుండా. అప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉన్నాడు. అనుకున్నాడు, నేను ఇంకెవరిని దబాయించాలి, నేను ఎవరిని మామా అని పిలవాలి, ఎవరిని నేను హుంకరించాలి. బాబా పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే హుంకరించేవాడు, వాడి పైన పడి గర్జించేటువంటి వాడు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఊరుకునేటువంటి వారు కాదు. వారిని నిలదీసి ఆ షిరిడి నుంచి తరిమేదాకా నానావళి నిద్రపోయేటువంటి వాడు కాదు. అటువంటి స్నేహం తన స్నేహితుడికి ఒక కవచంలాగా ఆ రోజు నానావళి నిలబడ్డాడు. ఆ స్నేహితుడు వెళ్ళిపోయిన తర్వాత నేను ఉండలేనని చెప్పి కొద్ది రోజులకి నానావళి మరణిస్తాడు కదా. అంటే భగవంతునితో సఖ్యత మనల్ని వారు లేనటువంటి జీవితం, వారి తలంపు లేనటువంటి క్షణం వృధా అనేటువంటి స్థితికి తీసుకొస్తుంది. ఈరోజు ప్రపంచంలో మనకు శ్రీ సాయిబాబాను మించినటువంటి స్నేహితుడు సఖుడు మరొకరు లేరు. ఇది 100% ఈరోజు మనలో చాలామంది మనం అనుభవిస్తున్నటువంటిది. ఈరోజు ఒక ఆపద వచ్చిందంటే ఎవరు ఈరోజు రాగలుగుతారు? ఒక సమస్య వచ్చిందంటే ఎవరు దానిని పరిష్కరించగలుగుతారు? వెంటనే గుర్తించేటువంటిది సాయిబాబా. వారికి మించినటువంటి స్నేహితుడు శ్రేయోభిలాషి మరొకరు లేరు అనేటువంటిది
మన జీవితాల్లో మనం స్థిరంగా ఆ విశ్వాసాన్ని నింపుకోవాలి. నిజంగా వారు చేసినటువంటి మేలు మన జీవితంలో ఎవరైనా మేలు చేయగలుగుతారా? చేయలేరు కదా. అందుకనే బాబా కోసం ఏదైనా త్యాగం చేయాలనిపిస్తుంది. బాబా ఎప్పుడెప్పుడు మనల్ని ఏమి కోరుతారా? ఎందుకంటే ఎప్పుడు మనం కోరుతాం, మనం కోరకుండానే అనేకం మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు. అందుకు వస్తువుతో మనం దాన్ని పోల్చకూడదు. మన జీవితమే బాబాతో అనుబంధం కలిగి స్నేహం కలిగినటువంటి వారి జీవితాల్లో ఒక కొత్త ప్రకాశం ఉంటుంది. ఆ సంతోషం, ఆ ప్రశాంతత, ఆ తృప్తి ఇతరులు ఎవరికి ఉండవు. ఒక్క మనకు మాత్రమే ఈ ఆస్తి ఉంటుంది. ఇది మన సకుడు మనకి ఇచ్చినటువంటిది. అందువల్ల ఈ స్నేహితుడి యొక్క అపారమైనటువంటి ప్రేమను మరలా వచ్చే తరానికి కూడా మనం పంచాలి. అందుకోసమే సాయి టీవీ సాయి గురుకులం అనేటువంటి ఒక పాఠశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవరైతే ఈ పాఠశాలలో బాబా అనేటువంటి స్వాంతనను పొందుతున్నారో మనందరము కలిసి ఆ పాఠశాలకు కావలసినటువంటి భూదాన సేవను మనం చేద్దాం. ఎందుకంటే దాని విలువ ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు. సచ్చరిత వచ్చినటువంటి తొలినాళ్ళలో 100 మంది సాయి భక్తులుంటే ఒకరో ఇద్దరో దాన్ని పారాయణ చేసేవాళ్ళు. కానీ కాలక్రమేణా బాబా యొక్క తత్వాన్ని ఆకలింపు చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అది కూడా భక్తుల్లో నిస్వార్థ భక్తిని పెంపొందించేలాగా ప్రయత్నం మనం కొనసాగిస్తున్నాం. అటువంటి ప్రయత్నం భవిష్యత్ తరానికి కూడా అందించాలి. దాని యొక్క బాధ్యత ఖచ్చితంగా మనం తీసుకోవాలి. మన స్నేహితుడి కోసం ఆ స్నేహితుడి యొక్క అపారమైనటువంటి కృపామృత ధారను అందించడానికి సాయి గురుకులం అనేటువంటి సత్సంగ మందిరానికి భూమి కొనుగోలుకు కావలసినటువంటి భూదాన సేవలో మీ శక్తి మేరకు మీరు పాల్గొనండి. నేను ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం చివరన ఇది మీకు ఖచ్చితంగా నేను గుర్తు చేస్తూ ఉంటాను. ఒక గజానికి 35,000 ఒకేసారి ఇవ్వలేనటువంటి వారు మొదట కొంత చెల్లించి ఒక నెల రోజులో 40 రోజుల సమయంలోనో మిగతాది సమర్పించడానికి ప్రయత్నం చేయండి. మనం ప్రయత్నం ప్రారంభిస్తే ఖచ్చితంగా బాబా మనకు మార్గాన్ని చూపెడతారు. మీరు సంకల్పించుకోండి, ఆయన్నే ఆ కార్యాన్ని పూర్తి చేస్తారు. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదు మధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం